ఊరికైనా మార్కేస్తారు రాదు అది 3 గీతలు ఖచ్చితంగా గీసుకోవాల్సిందే. సెంటర్ ఈ పట్టి మార్కు, సెంటర్ ఈ కిస్తా మార్కు, పై మార్కు 3 గీతలు గీసినాకనే కొలతలు వేయాలి. మీరు ఒక్కలాగా గుర్తులేరు కదా అమ్మా, మేము ఒక్కొక్కలాగా కట్ చేసుకుని ఎంత తిప్పలు పడదాం. మీరు ఒక ఎంత ఇస్తారు అంకుల్? 300 400 కాదు, మీరు ఒక సైజు కరెక్ట్ కట్ చేయాలంటే మీరు ఒక 10-20 లాగులు ఉంటాయి కదా సైజు, ఒకటి కరెక్ట్ కట్ చేసి దాని మీద కట్ చేసుకుంటూ పోవడే. ప్రతి ఒక్క దాన్ని మార్కేస్తాం. ఒక్కొక్క తిరుగు ఉంది ఈసారి. నడుములో ఒక తిరుగు ఉన్నాయి. అది మన కొలతల కొంచెం నువ్వు అసలు ఒక్కొక్కరికి కాకుండా నడుము ఎంత? 24 14 దానికి 24 నాడు. ఇంకో 13 పొడుగు వచ్చేసిందా? ఇది ఎట్లా నుండి ఏం కాదు, ఇక 4.5 వచ్చింది చాలు. 8.5తో ఆ బిల్ట్తో 9.5 ఇస్తా కాదు. 24 నాడు ఇది. ఇంకో ఇది గుర్తుపెట్టుకోరు. 6 4 24గా 6 ఇంచులు ప్లస్ ఒక 30 ఇంచు, పావు తక్కువ 7. ఆ రౌండ్కి ఒక 1.5 ఇంచు, 8.5. ప్లేట్కి ఒక 1.5 ఇంచు వేస్తున్నా, 9.5. 6కి 9.5 అంటే 2.5 పెంచినావు. 6కి కాదు, 6కి 2.5 పెంచిన. 2.5 పెంచితే ఏమైంది? ఇది ఒక 1.5 ఇంచు పోయింది కదా. 1.5 ఇంచు పోతే ఏమైంది? మనకెంత? 9.5 టోటల్. ఓకేనా? సెంటర్ మార్క్ ఖచ్చితంగా వేయకుండా నాకు మార్కే రాదు. 4 5. మీరు ఈ లెక్కలాగే ఇట్లా మీకు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈజీగా అయిపోతుంది మీ పని. 8 ఉంది కదా, 8. ప్లేట్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఇంత ప్లేట్ 1.5 ప్లేట్ వస్తుంది ఇక్కడ. ఇది కొంచెం ఇది ఎప్పుడైనా ఇట్లా లోపలికి రావద్దు కటింగ్. ఇటు చూడమ్మా, ఇటు చూడు, ఇటు లోపలికి రావద్దు కటింగ్. ఇటు ముందుకు వెళ్ళాలి కొంచెం, పైదానికన్నా మనం వేసుకొని ఇచ్చినాక కొంచెం ముందుకు వెళ్ళినా ఏం కాదు. ఇదంతా దీనికి కాళ్ళు చూస్తున్న పెద్ద పని లేదు కాబట్టి ఇట్లా గీత గీసేసుకోవాలి. ఇది అయిపోయిందా? ఇది అయిపోయినాక బ్యాక్ కటింగ్ చెప్తాను. దీని మీదే బ్యాక్ వేస్తాను నీకు. మళ్ళీ ఇంకోటి బ్యాక్ కటింగ్ చేసిన కన్నా 24 కమ్మరు కదా, 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ ఇన్ని వస్తుంది చూసినావా? 6 4 24, 2 ఇంచులు ఎక్కువ ప్లేట్ కోసం. 8 తీసుకున్నాం. ఇప్పుడు ఇది బ్యాక్, ఇది వేసుకో. ఏం లేదు, ఈజీగా 2.5 వేసుకోరు. ఇక్కడ ఎక్కువ ముందు భాగం కంటే వెనక భాగం 2.5, పైననేమో 2. పైన 2. అది ఎక్కడి నుంచి వస్తుందిగా? వీటికి వచ్చింది కదా, ఇది బ్యాక్ కదా. బ్యాక్ కొంచెం